క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్నిటికీ డైరెక్ట్గా మేము సర్జరీకి వెళ్ళమండి. సో స్టేజే కాకుండా ఇవన్నీ రకాలు ఉంటాయి అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 4 స్టేజెస్, అది అందరికీ తెలిసిందే. 1, 2, 3 అన్నిట్లో అని చెప్పాను, కానీ చాలా మటుకు వాటిలో స్టేజ్ 0 అనేది కూడా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు రకాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ టైలర్డ్. సో 2 స్టేజ్ 1 ఇఫ్ ఒక సపోజ్ ఇద్దరిని తీసుకోండి, ఏ అండ్ బి, ఇద్దరికి స్టేజ్ 1 ఉందనుకోండి, ఆర్ సపోజ్ స్టేజ్ 2 తీసుకోండి, ఇద్దరికి స్టేజ్ 2 అంది. కానీ ఆవిడ ట్యూమర్కి వేరే ఉండొచ్చు. సో ఏంటంటే దానిలో మాలిక్యులర్ టైపింగ్ అని చేస్తాం. ఈఆర్, పిఆర్, HER2, Ki67 అని 4 రకాలు. ఇద్దరు ట్యూమర్ల మీద చేస్తే ఈవిడ ట్యూమర్ వేరేగా ఉండొచ్చు. ఒకళ్ళ ట్యూమర్లో సపోజ్ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉందనుకోండి, ఇంకొకళ్ళ ట్యూమర్లో ఈఆర్పిఆర్ నెగిటివ్ ఉండొచ్చు, ఓకే, అండ్ HER2 కూడా నెగిటివ్ ఉండొచ్చు. వాళ్ళని ట్రిపుల్ నెగిటివ్ అంటాం. ఈఆర్పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్ ఉన్న వాళ్ళని లూమినల్ ఏ ఆర్ లూమినల్ బి బేస్డ్ ఆన్ Ki67 అట్లా డివైడ్ చేస్తాం అనమాట. ఎవరైతే ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటారో వాళ్ళు చాలా ఫేవరబుల్గా ఉంటుంది వాళ్ళ అవుట్కమ్. ఎవరైతే ట్రిపుల్ నెగిటివ్ ఉంటారో, HER2 ఉంటారో, అవి కొంచెం మోర్ అగ్రెసివ్ వన్స్. సో వీళ్ళకి 2 సెంటీమీటర్స్ లంప్ ఉన్నా మేము ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఓకే, కీమోథెరపీ ఒక 2.5 సపోజ్ 3 సెంటీమీటర్స్ అనుకోండి, డెఫినెట్లీ సర్జరీ అంటే ఈ ఈఆర్పిఆర్ వాళ్ళకి డైరెక్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ ట్రిపుల్ నెగిటివ్ HER2 పాజిటివ్ వాళ్ళకి we will give them targeted therapy, chemotherapy, and then do the surgery.